ఆటో డ్రైవర్లకు ప్రత్యేకమైన డిజిటలైజేషన్ నెంబర్లను స్టిక్కర్లను ఆవిష్కరించిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ ఒంగోలు నగరంలో ఆటోల ద్వారా ప్రయాణికులకు మరింత సురక్షితమైన పారదర్శకమైన రవాణా సేవలను అందించే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం కింద ఆటోలకు ప్రత్యేకమైన డిజిటలైజేషన్ నెంబర్ కలిగి ఉన్న స్టిక్కర్లను అమర్చే ప్రక్రియను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ స్టిక్కర్ల ఆవిష్కరణ మరియు పంపిణీ కార్యక్రమం ఒంగోలులోని పోలీస్ కార్యాలయం వద్ద ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ మాట్లాడుతూ ప్రయాణికుల భద్రత, ముఖ్యంగా మహిళలు మరియు ఒంటరిగా ప్రయాణించే వారి భద్రత తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. తిరుపతిలో ఉన్నప్పుడు మనము ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ఇనిషియేటివ్కి ఉద్దేశం ఏమిటంటే వచ్చేటటువంటి ప్రయాణికులు కావచ్చు, ఇక్కడ మన ప్రకాశం వరకు మన ఒంగోలు వరకు వస్తే మీ ఆటోస్లో ప్రయాణం చేసేటటువంటి వ్యక్తుల యొక్క భద్రత అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. మాకే కాదు, నిజానికి మిమ్మల్ని నమ్మి మీ ఆటోలో ప్రయాణించే ఆ ప్రయాణికుల యొక్క భద్రత మీది కూడా అంతే బాధ్యత. ఇది కేవలం పోలీసు వారు ఉన్నారు, పోలీసు వారి బాధ్యతే కాదు, మన ఆటో సోదరుల మీ యొక్క సమాన బాధ్యత కూడా. ఇది పట్ల కూడా మీరు ఇంకొంత బాధ్యతాయుతంగా పనిచేసేటటువంటి అవకాశాన్ని కల్పించేటటువంటి ఇనిషియేటివ్. దీంట్లో ఏమిటంటే డిజిటలైజేషన్ అంటే మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఒక క్యూఆర్ కోడ్లో నిక్షిప్తం చేసి ఆ క్యూఆర్ కోడ్ విత్ మీ ఇన్ఫర్మేషన్ తోటి మనం ఆటోలో ఒక చిన్న ఒక కార్డు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అట్లాగే మీ అందరికీ కూడా ఈ స్టిక్కర్స్ కూడా చేస్తున్నాం కదా, స్టిక్కర్స్ కూడా అందరికీ కూడా ఇప్పుడు యూనిఫామ్ ఇప్పుడు వేసారు చూడండి 770 అట్లా అందరికీ కూడా ఒక యూనిఫామ్ ప్యాటర్న్లో అందరికీ కూడా స్టిక్కరింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ స్టిక్కర్ కూడా మనకు రేడియం స్టిక్కర్, నైట్ టైం కూడా మనకు అది కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఏమిటంటే ముఖ్యంగా ప్రయాణం చేసేటటువంటి ప్రయాణికుల వాళ్ళ సురక్షితంగా వాళ్ళని చేరేదానికి చేసుకున్నటువంటి ఇనిషియేటివ్. దీంట్లో ప్రధానంగా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ అంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఈ అప్లికేషన్లో. వన్స్ ఈ అప్లికేషన్ మనము స్కాన్ చేసిన తర్వాత అది వెళ్ళిన తర్వాత దాంట్లో కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ట్రాక్ లొకేషన్, అంటే మన లొకేషన్ ఎక్కడ ఉంది అని ట్రాక్ చేసుకునేటటువంటి అవకాశం కల్పిస్తుంది. అట్లాగే ఎమర్జెన్సీ కాల్ కూడా వెంటనే ప్రయాణికులు కూడా వాళ్ళు 112 కాల్ చేసుకునే దానికి స్కాన్ చేయగల ఇమీడియట్గా 112కి వెళ్ళి కాల్ చేసుకునేటటువంటి సదుపాయం ఉంటుంది. అట్లాగే ప్రయాణం చేసే వారికి మనకు పోలీస్ స్టేషన్స్ బయట నుంచి వచ్చే వాళ్ళకి ఏ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది, ఏదైనా దానికి సంబంధించిన వివరాలు వాళ్ళ ఫోన్ నంబర్స్ తెలిసేటటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి వారందరికీ కూడా ఈ పోలీస్ స్టేషన్స్ వాళ్ళ అక్కడ ఉన్నటువంటి పనిచేసేటటువంటి అధికారుల యొక్క ఫోన్ నంబర్స్ ఇవన్నీ కూడా దాంట్లో పెట్టడం వల్ల వాళ్ళకి మరింత సదుపాయకరంగా ఉంటుంది. అది వాళ్ళు వెంటనే ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళటానికి కానీ అక్కడ వారికి ఇన్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే చివరిగా మీరు ఎలా వారిని వాళ్ళ గమ్యస్థానానికి చేర్చనే దాని మీద మీ పట్ల కూడా రేటింగ్ చేసేటటువంటి సదుపాయం ఉంటుంది. అది వారు ఉపయోగించుకునే దాని మీద ఫీడ్బ్యాక్ అంటాం కదా, మీరు చేసే దాని మీద ఫీడ్బ్యాక్ ఇది కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇట్లా పలు ఫీచర్స్ తోటి మనం ఒక చిన్న ఈ సింపుల్ యాప్ చేసి మనము చేస్తున్నాము. ప్రధానంగా ఏమిటంటే ఈ క్యూఆర్ కోడ్లోనే ఈ ఇన్ఫర్మేషన్ అంతా పొందుపరచడం అనేది ముఖ్యమైన విషయం. కాబట్టి ఈరోజు మన ఇనిషియేటివ్ తీసుకొని ప్రకాశంలో కూడా ఒంగోలులో కూడా దీన్ని ముందు తీసుకునేదానికి ఆసక్తి తర్వాత ఇంట్రెస్ట్ తీసుకున్నటువంటి డిఎస్పీ ఒంగోలు శ్రీనివాస్ గారికి, అట్లాగే మా ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ జగదీష్కి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే ఈ అప్లికేషన్ కావచ్చు, తర్వాత పోతే ఇదంతా కూడా మనకు చేయడానికి మనకు సహాయం అందించినటువంటి మీరందరూ కూడా బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలి. మీరు పార్కింగ్ చేసుకునేటప్పుడు కూడా కరెక్ట్గా మీకు ఏదైతే పార్కింగ్ ఏరియాస్లో ఉన్నాయో పార్కింగ్ ఏరియాస్లో పార్క్ చేసుకోండి. ఎక్కడంటే అక్కడ మనం పార్క్ చేయటం వల్ల వెళ్ళేటటువంటి ఇతర వాహనదారులందరికీ కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంది. మీరు ఆ విధంగా పెట్టడం వల్ల మేము వచ్చి మీ మీద చలాన్స్ వేసి మీ ఆటోస్ మీద మేమే యాక్షన్ తీసుకొని మేమేదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండటం అనేది కాదు. మీలో కానీ ఆ ప్రవర్తన వచ్చి మీరు కానీ కరెక్ట్గా మీరు పెట్టాల్సినటువంటి ప్లేసెస్లో పెట్టడం వల్ల కానీ మీరు కొంచెం పద్ధతిగా చేసినట్లయితే మనకు చాలా సమస్యలు తగ్గుతాయి. కాబట్టి మీరందరూ కూడా మీకు సూచించిన పార్కింగ్ ఏరియాస్లో పార్కింగ్ చేసుకోవడం, ఎక్కడ పడితే అక్కడ
వెహికల్ టక్కని ఆపేసి ప్యాసింజర్స్ని ఎక్కించుకోకుండా ఉండటం, ఎక్కించుకునే ప్యాసింజర్స్ని కూడా మితిమీరిన ఎక్కువ మందిని పెట్టేసుకొని ప్రమాదకరంగా మనం హైవేస్ మీద వీటి మీద డ్రైవ్ చేయటం వల్ల చాలా యాక్సిడెంట్స్, మనకి ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మీ అందరికీ నేను ఒకసారి గుర్తు చేసే విషయం ఏంటంటే, మనిషికి ప్రాణం అత్యంత విలువైంది. ప్రాణానికంటే విలువైంది ఏది కూడా లేదు. కాబట్టి ప్రాణంతో పాటు మనకు ఇదిగో కాలం కూడా అంతే విలువైంది. మనము కొంచెం ఈ రెండింటిని అర్థం చేసుకొని ఒక నిమిషము అర నిమిషం అటు ఇటైనా పర్వాలేదు, మీ దాంట్లో మిమ్మల్ని నమ్మి ప్రయాణం చేసే ప్రయాణికుల యొక్క వాళ్ళ యొక్క ప్రాణం అత్యంత విలువైందని మీరు గుర్తుపెట్టుకొని ఆ యొక్క ఇదితో మీరు కానీ జాగ్రత్తగా డ్రైవ్ చేసినట్లయితే మన ప్రకాశం జిల్లాలో కానీ ఇదే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ వస్తే రేపు మిగతా చోట్ల కూడా డెఫినెట్గా దీన్ని అనుకరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనం అట్లాగే దాని తర్వాత పోలీస్ వారికి కూడా మీరు ఏదైనా కానీ సూచనలు కానీ మీ ఆటో డ్రైవర్స్ యూనియన్ సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్స్ ఉంటే ఆ వాట్సాప్ గ్రూప్స్ సంబంధించి కూడా మా వారు దాంట్లో పోలీసు వాళ్ళు దాంట్లో భాగస్వాములై మీకు కూడా పలు సూచనలు ఇవ్వటం ఇవన్నీ జరుగుతుంది. వస్తున్నాయా మీకు అన్నీ కూడా? మీకు వాట్సాప్ గ్రూప్స్లో ఉన్నాయా? వాట్సాప్ మరి ఎట్లా కంట్రోల్ ఉండి మీరు ఎట్లా చేస్తారో కానీ దయచేసి అది చేయకండి. ఓకే, మధ్యలో కూర్చొని పద్ధతిగా ఆటో నడిపేటట్టు చూడండి. కాబట్టి మరొకసారి ఇక్కడికి వచ్చేసినటువంటి ఆటో సోదరులందరికీ కూడా మరొకసారి నా శుభాభినందనలు తెలియజేస్తూ, మీరు కూడా ఈ ఇనిషియేటివ్కి సహకరించిన దానికి మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ దయచేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే మనకి స్టిక్కర్స్ ఇస్తామో ఒకసారి జగదీష్, స్టిక్కర్స్ అన్నీ కూడా యూనిఫామ్గా ఒకే లొకేషన్లో ఉండేటట్టు చూసుకోవాలా. ఒకటి కింద ఒకటి పైన, అప్పటికే చూస్తాను ఒకటి కింద ఉంది ఒకటి పైన ఉంది, రకరకాల చోట్ల పెట్టేశారు. అట్లా కాకుండా ఒకే లొకేషన్లో పెట్టినట్లయితే కొంచెం బాగుంటుంది. టోటల్ మన దగ్గర ఎన్ని ఆటోలు ఉన్నాయి? మనకు 3000-4000 ఆటోలు ఉన్నాయి. ఈ రోజుకి మనకు 300-400 దాకా అయినాయి. ఇంకా కూడా ఎన్రోల్ చేస్తున్నారన్నారు. దయచేసి మిగతా ఆటో సోదరులందరూ కూడా చెప్పండి, వారందరూ కూడా ఇది చేసుకున్నట్లయితే మొత్తం అందరికీ కూడా మనకి ఇన్ని ఆటోలు ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తుంది. మీకు కూడా ఒక ఆటో నంబర్ చూడగానే ఇది పలానా వాళ్ళ ఆటో అని ఒక గుర్తింపు ఉండదు, అది పలానా ఆటో స్టాండ్కి సంబంధించిందా కాదా, ఇవన్నీ కూడా మనకు చాలా సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని అందరూ కూడా దీన్ని పాటిస్తారని ఆచరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మరొకసారి అందరికీ కూడా నా బెస్ట్ విషయం. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.